వల్లభనేని వంశీకి ఎట్టకేలకు ఊరట లభించనుంది. నకిలీ ఇళ్ల పట్టాల కేసులో వల్లభనేని వంశీకి నూజివీడు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో గత ఫిబ్రవరి 13న వంశీని పోలీసులు అరెస్ట్ చేశారు. వాటి నుంచి విజయవాడ జిల్లా జైల్లోనే వంశీ ఉన్నారు. వరుస కేసులతో ఇబ్బంది పెట్టింది కూటమి సర్కార్. ప్రభుత్వం కక్ష సాధింపు చర్యల కారణంగా జైల్లోనే వంశీ ఆరోగ్యం క్షీణించింది. అయినా కూటమి ప్రభుత్వం కనికరం చూపలేదు. ఈ ప్రభుత్వం నమోదు చేసిన 8 కేసుల్లో వంశీకి బెయిల్ రావడంతో నేడు ఆయన విడుదల అయ్యే అవకాశం కనిపిస్తోంది. వంశీకి స్వాగతం పలికేందుకు అతని అనుచరులు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు భారీగా జైలు వద్దకు చేరుకోనున్నారు. వల్లభనేని వంశీని గత నెల ఈ సంవత్సరం ఫిబ్రవరి 13వ తారీఖున అరెస్ట్ చేశారు. టీడీపీ కార్యాలయం దాడిలో సత్యవర్ధన్ అనే వ్యక్తిని కిడ్నాప్ చేశారంటూ అక్రమ కేసును పెట్టారు. సత్యవర్ధన్ నన్ను ఎవరూ కిడ్నాప్ చేయలేదని చెప్పినా బలవంతంగా ఆయన నుంచి మళ్ళీ స్టేట్మెంట్ తీసుకొని వల్లభనేని వంశీని అరెస్ట్ చేసిన పరిస్థితి. దాదాపు 140 రోజులుగా విజయవాడ జిల్లా జైల్లోనే వల్లభనేని వంశీ ఉన్నారు. ఒక కేసులో బెయిల్ వస్తే మరొక కేసు పెట్టి అక్రమంగా దాదాపు 8 కేసుల వరకు ఇప్పటివరకు వల్లభనేని వంశీ మీద పెట్టిన పరిస్థితి. గత నెల 16వ తేదీన నకిలీ ఇళ్ల పట్టాల కేసులో వల్లభనేని వంశీకి నూజివీడు కోర్టు 14 రోజులు రిమాండ్ విధించిన తర్వాత రిమాండ్ను కొనసాగిస్తూ వచ్చిన పరిస్థితి. దాదాపు ఈ కేసులోనే ఆయన నెల రోజుల పైనే జైల్లో ఉన్న పరిస్థితి. ఇప్పుడు నకిలీ ఇళ్ల పట్టాల కేసులో కూడా బెయిల్ వచ్చిన పరిస్థితి. ఇప్పుడు 8 కేసులు మొత్తం ఇప్పటివరకు కూటమి ప్రభుత్వం వల్లభనేని వంశీ మీద పెట్టిన కేసులు అన్నీ ఉన్నాయో అన్నింటి మీద కూడా బెయిల్స్ వచ్చిన పరిస్థితి. ఈ రోజు వల్లభనేని వంశీ రిలీజ్ అయ్యే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అయితే నేను బెయిల్ ఇచ్చిన సందర్భంలో ₹1,00,000 షూరిటీలు 2, అదేవిధంగా వారానికి 2 రోజుల పాటు స్థానిక పోలీస్ స్టేషన్లో సంతకాలు పెట్టాలంటే కోర్టు షరతులు విధించిన పరిస్థితి. ఇప్పటి వరకు అంటే వల్లభనేని వంశీని జైల్లో పెట్టిన తర్వాత కూటమి రోజు అత్యంత దారుణంగా ప్రవర్తించిన పరిస్థితి. జైల్లో ఉన్న సమయంలోనే భార్య కూడా చెప్పింది ఆయనకు పూర్తిగా అనారోగ్య సమస్యలు ఉన్నాయి, ఈ అంశాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలని కూడా చెప్పారు. ఇదే అంశాన్ని కోర్టు దృష్టికి కూడా తీసుకెళ్లారు. వల్లభనేని వంశీ ఆరోగ్యం రోజు రోజుకు క్షీణిస్తున్నా ప్రభుత్వం పూర్తిగా పట్టించుకోలేదు. చాలా దారుణంగా వ్యవహరించిన పరిస్థితి. ఆయన ఆరోగ్యం పూర్తిగా క్షీణించిన పరిస్థితి. ఆఖరికి హైకోర్టుకి వెళ్ళిన తర్వాత ఒక ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్కి అనుమతి ఇచ్చిన పరిస్థితి కూడా మనం చూసాము. ప్రతిరోజు అంటే వల్లభనేని వంశీ జిల్లా జైల్లో వచ్చిన తర్వాత నెల రోజుల తర్వాత ఆయన పూర్తిగా రోజు హాస్పిటల్ జైలు అనే విధంగానే తిరిగిన పరిస్థితి కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అంటే కూటమి ప్రభుత్వం ఏ విధంగా వల్లభనేని వంశీని ఇబ్బందులకు గురి చేస్తుందో మనం చూడొచ్చు. లేనిపోని కేసులన్నింటినీ పెట్టి అంటే గతంలో టీడీపీకి యాంటీగా మాట్లాడారు, లేదా లోకేష్కి యాంటీగా మాట్లాడారు. ఇది ఒక్క కారణంతోనే పూర్తిగా లేనిపోని కేసులన్నీ కూడా వల్లభనేని వంశీ మీద పెట్టారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్న పరిస్థితి కూడా కనిపించింది. ఆయన ఆరోగ్యానికి ఏమైనా ఇబ్బందులు అయితే కూటమి ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వస్తున్నట్టు కూడా కుటుంబ సభ్యులు హెచ్చరించిన నేపథ్యం కనిపించింది. వల్లభనేని వంశీ ఎప్పుడు బయటకు వస్తారు? ఇటు కస్టడీ పిటిషన్తో పాటు పీటీ వారెంట్లతో రెగ్యులర్గా వల్లభనేని వంశీని ఇటు జైలు లేదా స్టేషన్స్ చుట్టూ తిప్పిన పరిస్థితి కూడా మనం చూసాము. నకిలీ ఇళ్ల పట్టాల కేసులో బెయిల్ రావడం ఈ రోజు వల్లభనేని వంశీకి భారీ ఊరటనే చెప్పాలి. వైఎస్ఆర్సీపీ శ్రేణులు గన్నవరం నియోజకవర్గంలో పూర్తిగా కొంత ఆనందాల్లో ఉన్నారు. ఈ రోజు వల్లభనేని వంశీ రిలీజ్ అయిన నేపథ్యంలో మరికొద్ది సేపట్లోనే భారీ స్థాయిలో ఇక్కడికి జైలు వద్దకి చేరుకొని భారీ స్వాగతంతో వల్లభనేని వంశీని తీసుకెళ్లే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి.